షమోనిలో ఈవేళ రెండో రోజు, చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే మనం ఈరోజు 3800 మీటర్ల పైకి వెళ్ళి మోంబ్లా పర్వతాన్ని చూడబోతున్నాం. సో మౌంట్ ఎవరెస్ట్లో ఆల్మోస్ట్ సగం హైట్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్వతం మోంబ్లా. అంటే ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది మౌంటైనర్స్ ఇక్కడికి వచ్చి ఆ పర్వతాన్ని ఆరోహించాలని కోరుకుంటారనమాట. టైం ఇప్పుడు 9 అయింది. 11ంటికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, వెదర్ బాగుందా లేదా అని. వెదర్ కండిషన్ బాగుంటేనే పైకి పంపిస్తారు జనాన్ని, లేదంటే పంపరనమాట. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ నచ్చిందా మీకు? గుర్తుంది కదా, నిన్న మనం ఈ రెడ్ ట్రైన్ ఎక్కుదామని వచ్చాం, కానీ క్లైమేట్ బాగోపోవడం వల్ల ఎక్కలేకపోయాం. కానీ ఈరోజు క్లైమేట్ బాగుంది. అలాగే రోప్వే పైకి వెళ్ళడానికి కూడా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు ఈ ట్రైన్ రైడ్ చేసేద్దామని వచ్చాం. టికెట్స్ తీసేసుకున్నాం, ఇదిగోండి క్యూలో నిలబడ్డాం. బాగానే ఉన్నారు జనాలు, ఎందుకంటే ఈరోజు వెదర్ బాగుంది కదా. ఒక్కొక్కళ్ళకి 40 యూరోలు పడింది. ఈ బుడంకాయకి అయితే ఫ్రీ టికెట్. ఇండియాలో ట్రైన్ ఎక్కే ముందు ఇడ్లీ దోశ తిన్నట్టు ఇదిగోండి మేమేమో క్రెప్ తెచ్చుకున్నాం అనమాట. మేం కాదు, ఇదిగో రోజాలు తీసుకొచ్చింది క్రెప్. జనాలు చూడండి చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రాన్స్లో హాలిడే సీజన్ అనమాట. 2 వీక్స్ స్కూల్ హాలిడే ఉంది ఇప్పుడు, అందుకే ఇంత క్రౌడ్ ఉంది. నిజంగా అండి, ట్రైన్ రైడ్ అంటే ఏదో ఉంటుందిలే అనుకున్నాను, కానీ అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు వ్యూస్ చూసారు కదా, మైండ్ బ్లోయింగ్. అండ్ దిగగానే చూడండి ఈ మెజెస్టిక్ అద్భుతమైన వ్యూ. అసలు చూడండి వ్యూ, ఈ అద్భుతమైన వ్యూ దిగ్గానే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మాటలు చూసారా అక్కడ స్నో ఎలా క్లియర్ చేస్తున్నారో. ఇది కూడా చూడడానికి భలే ఉంది, విజువల్ బ్యూటిఫుల్గా. ట్రైన్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నయ్య, వదిన, నిత్య? ఆ పీక్ వ్యూ అన్రియల్గా ఉంది కదా. మంచు సూపర్ అన్న. ఓకే, క్రేజీ వ్యూ ఇదైతే. అసలు రోజా అసలు సూపర్గా ఉంది కదా. అసలు ట్రైన్ రైడ్ అంటే ఎలా ఉంటుందో అనుకోలేదు. ఫుల్ హుషారు రోజా. ఫొటోస్కి మంచి స్పాట్ దొరికింది నీకు. ఈ పాట చూసారా, హాయ్ సినిమాలో సాంగ్ అండి ఇది. ఈ పర్టికులర్ సాంగ్ అప్పట్లోనే చాలా పెద్ద హిట్ అయింది. మీకు గుర్తుందో లేదో కానీ మనం ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తుంటే సడన్గా ఈ పాట రికమెండ్ అయింది. చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో షమోని ఉంది. షాక్ అయిపోయాం అసలు. 23 సంవత్సరాల క్రితం ఈ లొకేషన్ వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పాట తీసారా అని చెప్పి రోజా నేను షాక్ అయిపోయాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా గ్రేట్ కదా అనిపించింది. ఎందుకంటే అప్పట్లో ఇంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇంత లొకేషన్ వెతికే వాళ్ళు కూడా లేరు కదా. ఆ మూవీకి ఈ పాటకి డెడికేషన్ పెట్టడం చాలా గ్రేట్, బాగుంది. ఇప్పుడు బయటికి వెళ్దాం, బయట నుంచి వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. పీక్ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసాం కదా. ఇప్పుడు ఈ కొండ మీద ఈ యాక్టివిటీ ఉందన్నమాట. ఈ బాక్సుల్లో ఉన్నాయి, టెలి క్యాబిన్ అని పిలుస్తున్నారు దీన్ని. ఈ క్యాబిన్లో ఎక్కి ఆ వ్యూస్ అన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం, అందరం కలిసి ఒక క్యాబిన్లో దూరిపోవడమే. మనం అందరం కలిసి ఒక క్యాబిన్లో ఎక్కేసాం. హాయ్ రా నిత్య, ఏంటిది? 9 నెంబర్ 9 టెలి క్యాబిన్. ఓ వావ్, వావ్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వ్యూస్ చూడండి, మెస్మరైజింగ్ అసలు. నిజంగా ఇలాంటి ప్లేసెస్లో ఇంతలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కూడా చాలా గ్రేట్. మొత్తానికి ఈ ట్రైన్ రైడ్ మనకి అద్భుతమైన విజువల్స్ చూపించింది. 2000 మీటర్ల హైట్లోకి వచ్చామండి ట్రైన్ మీద. సూపర్ అసలు. ఇప్పుడైతే లంచ్ టైం అయింది, స్పీడ్గా లంచ్ చేసి క్లైమేట్ కూడా క్లియర్ అయింది కాబట్టి
మనకి 3 గంటలకి స్లాట్ దొరికింది కేబుల్ కారు. స్పీడ్గా వెళ్ళి అందుకోవాలి. లెట్స్ గో. క్లైమేట్ అయితే క్రేజీగా ఉంది. నిన్న వీడియోలో మీరు చూసారు కదా, ఇదంతా మనం స్నో వాకింగ్ చేసాం. సో చాలా బాగుంది. క్లైమేట్ అయితే అనుకూలంగా ఉంది ఈరోజు మనకి. లక్కీగా మనం సముద్ర మట్టానికి 1000 మీటర్ల హైట్లో ఉన్నాం ఈ పాయింట్. సో ఇంకా మనం ఆ కొండ పైకి వెళ్ళేసరికి 3800 మీటర్లు పైకి. మనం ఏదో మెట్లెక్కి వెళ్ళిపోయేది కాదు కదా, ఒక రోప్ వే లాంటిది ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రోప్ వే. సింగిల్ రోప్ వే ఉండదు, 2-3 మారాలి. ఎన్ని మారాలో తెలియదు కానీ. పిక్చర్ అభి బాకీ హై అన్నట్టుగా ఇందాక చూసింది ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు అసలైన సినిమా చూడడానికి వెళ్తాం అనమాట. మోంబ్లా చూడడానికి. ఎవరెస్ట్ శిఖరంలో సగం అంత ఎత్తు మనం ఒక రోప్ వే తీసుకుని వెళ్ళబోతున్నాం. చూడండి, జనాలందరూ క్యూ కట్టారనమాట రోప్ వే ఎక్కడానికి. లెట్స్ గో. చూడండి ఈ కంటైనర్ లాంటిది ఎంత ఉందో. ఇది ఎక్కి మనం ఇప్పుడు సుమారు 4000 మీటర్లు ఎత్తుకి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్కి వచ్చామన్నమాట. ఒక రోప్వే తీసుకుని అది సగం దూరం తీసుకొచ్చింది. ప్రజెంట్ 2300 మీటర్ల హైట్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక లిఫ్ట్ తీసుకోవాలన్నమాట టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్ళడానికి. చూడండి అందరూ వెయిటింగ్ అనమాట. బాగా పైకి వెళ్ళడానికి ఎంతమంది ఉన్నారు. వస్తుంది చూడండి. ఇది చాలా పెద్దది. ఎట్ ఏ టైం ఒక 70 మందిని తీసుకెళ్తుంది. ఇది అసలు క్రేజీ. అసలు ఇంత పెద్ద పెద్ద కొండల మీదకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారేంట్రా బాబు అని అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి పైన ఒక కోటలా ఉంది. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. బయట వ్యూస్ మెస్మరైజింగ్గా ఉన్నాయి. కాకపోతే ఈ మిర్రర్స్ కొంచెం మచ్చలుగా ఉండడం వల్ల బయట వ్యూ క్లియర్గా కనబట్టలేదు అనమాట. ఏదో సిటీ బస్సులో ఎక్కించినట్టుగా. ఇప్పుడు చూడండి మొత్తం అందరినీ కూరేడు లోపల 61 మంది ఉన్నాం. 61 మంది ఉన్నాం ఇందులో. క్రేజీ అసలు. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఇంకా మన రోప్ కార్ అయితే ఇంకా ఆగిపోబోతుంది. 3800 మీటర్ల హైట్కి వచ్చేసామండి బాబు. ఇక వ్యూస్ ఎంజాయ్ చేసుకోవడమే మన పని. గాలి విపరీతంగా కొడుతుంది అసలు. చూడండి అసలు వ్యూస్ ఎలా ఉన్నాయో. వా, లిఫ్ట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా గుహలాగా ఉంది. ఏంటంటే ఇంత ఆల్టిట్యూడ్లోకి వచ్చిన తర్వాత చాలామందికి కొంచెం తేడా వస్తుంది అన్నమాట. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఇక్కడ సో ఏమైనా కొంచెం కళ్ళు తిరిగినట్టు అలా అనిపిస్తే ఇక్కడ కూర్చుని కొంచెం రిఫ్రెష్ అయ్యి ఆ హైట్కి అడ్జస్ట్ అయ్యి అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. సుమారు 4 కిలోమీటర్ల హైట్ సముద్ర మట్టానికి. పైకి వచ్చిన తర్వాత వ్యూస్ ఎలా ఉన్నాయి అసలు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంది కదా, అలా వెళ్తూ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మోంబ్లా పీక్ ఎక్కడుందో చూద్దాం. అసలు చాలా అన్రియల్ వరల్డ్లోకి వచ్చినట్టే ఉంది అసలు. ఈ షాట్ చూడండి, అందమైన అద్భుతమైన మంచు కొండలు అండ్ దూరంగా మనకి మూన్ వ్యూ కూడా. చూడండి చంద్రుడు. చూడండి స్నో ఎలా గడ్డలుగా కట్టేసిందో ఇక్కడ. ఫైనల్గా మనం వచ్చేసాం మోంబ్లా మీదకి. మోంబ్లా అంటే వైట్ మౌంటైన్. సుమారు 4 కిలోమీటర్లు సముద్ర మట్టానికి హైట్లో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్వతారోహకులు ఈ పర్వతాన్ని ఎక్కడానికి చాలా ఉత్సాహపడతారనమాట. మీరు చూసుకుంటే కిలిమంజారో, ఎవరెస్ట్, అలాంటిదే ఈ మోంబ్లా కూడా అనమాట. జపాన్లో మౌంట్ ఫిజీ అలాగా ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ అనమాట. వైట్ మౌంటైన్ పేరుకు తగ్గట్టుగానే మొత్తం మంచుతో కప్పబడి అద్భుతంగా ఉంది. అక్కడ కనిపించేది మోంబ్లా పీక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కోటలాగా ఉంది కదా, దీనికి కూడా నార్మల్గా అయితే యాక్సెస్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే లేదనమాట. ఏమో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుందో ఏమో, కానీ దానికి ప్రస్తుతం మనకి అయితే యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే అది లిఫ్ట్ ఏదో ఇష్యూ ఉందంట. సో మనం ఆ టాప్లోకి వెళ్ళలేకపోతున్నాం అనమాట ఈరోజు. కానీ చాలు, ఈ వ్యూయే క్రేజీగా ఉంది అసలు. రోజా ఏంటి మోంబ్లాకి వచ్చి ఎలా ఉంది ఫీలింగ్? అదేలే అసలు నిజంగా మేము పర్సనల్గా ఎక్కువ ఎత్తులోకి వచ్చిన మౌంటైన్ పీక్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే యూరప్ కథలు ఛానల్ ద్వారా మీకు ఈ వీడియో చూపిస్తున్నందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. రోజా నువ్వు మాట్లాడదు కానీ. సో రోజా ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అసలు? సూపర్ ఉంది అసలు. ఎవరైనా కుదిరితే మాత్రం రండి. అందరూ మంచు కొండలు అనగానే ఏ కంట్రీ అనుకుంటారు? స్విట్జర్లాండ్ అనుకుంటారు. కానీ స్విట్జర్లాండ్ పక్కనే ఉన్న దేశం ఫ్రాన్స్. అది కూడా స్విట్జర్లాండ్ బార్డర్ దగ్గరలో ఉన్నాం మనం.
అండ్ ఇది ఈ మౌంట్ బ్లో అంటే మౌంట్ వైట్ ఇటలీకి సగం ఫ్రాన్స్లో సగం ఉందన్నమాట. ఉందన్నమాట. సో ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ ఈ మూడిట్ల మీద దాని యొక్క బేస్ అనేది ఉంది. స్విట్జర్లాండ్లో లేదండి. స్విట్జర్లాండ్లో లేదనుకుంటా. కానీ దీని పైకి ఇక్కడికి వచ్చి దీన్ని చూడడానికి ఫ్రాన్సే రావాలి. ఇటలీలో లేదనుకుంటున్నాను. అండ్ మనం ఇప్పుడు ఉన్నది ఎగ్విజుమిజి. ఇప్పుడు గడియారంలో ముళ్ళు ఉంటాయి కదా, 12 మీదకి ముళ్ళు వస్తే షార్ప్గా ఉంటుంది కదా. సో ఆ మీనింగ్ వచ్చేలాగా దీని పేరు పెట్టారేమో మనకు అనిపిస్తుంది అనమాట. లవ్ యూ. అన్నయ్య నీకు ఎలా అనిపించింది అసలు ఈరోజు? వీఆర్ లిటరలీ ఆన్ క్లౌడ్ 9. అమేజింగ్. ఓకే. ఎంత హైట్లో ఉన్న మౌంటైన్ చూడడానికి వస్తావని నెవర్ ఇమాజిన్డ్ ఇన్ మై లైఫ్. నాకు ఆఫ్రికా కూడా ఒక డ్రీమ్. ఎవరెస్ట్ ఎవరెస్ట్ అంటే అది డ్రీమ్, నిజంగా డ్రీమ్లో చూస్తాను. నిజంగా అంటే మేబీ బేస్ క్యాంప్కి వెళ్ళగలమేమో కానీ ఒక కిలిమంజారో, ఆఫ్రికా వెళ్ళి కిలిమంజారో కూడా ఎక్కాలని ఒక డ్రీమ్. మన అన్వేష్ వీడియో చూసిన తర్వాత నిజంగానే ఇన్స్పైర్ అయ్యాను నేను. వదినా ఏంటి ఎలా అనిపించింది? చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నారో మెయింటెనెన్స్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూడండి. ఎదురుగాలి విపరీతంగా ఉంది అసలు. చూడండి క్లౌడ్స్, స్నో లెగుస్తుంది అలాగ. అసలు లిటరల్లీ చల్ల గాలి. అదిగో ఎంత కష్టపడి పనిచేస్తున్నారు ఇక్కడ. మనల్ని తీసుకెళ్ళే కంటైనర్ బాక్స్లా ఉంది కదా అసలు. నిజంగా ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే చెప్తాను నేనైతే. చూడండి అసలు ఎలా ఉందో. ఆ తీగ మీద నమ్మకంతో మనం ప్రాణాలను దాన్ని పణంగా పెట్టి వెళ్తాం అనమాట. అలాగనే ఏం కాదండి, టోటలీ సేఫ్ ఇది. చూడండి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగుతుంది. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఎలా ఆగుతుందో ఇది కూడా అలాగ బ్యాగులు తీసేమన్నారండి. What a beauty! We will see you again. నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు ఏంటి ఆ వ్యూస్ ఏంటి, ఆ కేబుల్ కార్ రైడ్ ఏంటి, మైండ్ బ్లోయింగ్. అసలు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు ఎప్పుడో కొన్ని దశాబ్దాల కిందటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం హ్యాట్స్ ఆఫ్. ఇంకా డే ఎండ్ చేయడానికి ఒకే ఒక అట్రాక్షన్ మిగిలిపోయి ఉంది. సో ఆ ఒక్క అట్రాక్షన్ చేయడానికి వచ్చేసాం, టికెట్ తీసుకున్నాం. ఏంటనేది చూడండి, వీడియో ఇంకా అయిపోలేదు, క్రేజీ ఉంటుంది ఇది, మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. క్రేజీ ఉంది ఇది. అన్నగాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెనకాల వస్తున్నారు. విషయం ఏంటంటే ఇందులో మ్యాక్సిమం ఇద్దరే కూర్చోవాలి. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం మనం. నా వెనకాల వ్యూ చూపిస్తా చూడండి, అదిగో మొత్తం మంచు కొండలు. ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్? హై ఫైవ్ వదినా, రోజా. దాదా. సో ఎలా అనిపించింది ఇది క్రేజీ రైడ్? సో మొత్తానికి ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో షమోనీ ట్రిప్ని అయితే ఎండ్ చేద్దాం.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.